శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తుఫాను కంటే వేగంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావాలంటే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీరు ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కేవలం 24 గంటల్లోనే వారి దగ్గర నుంచి మీకు కాల్ అయినా, మెసేజ్ అయినా ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనిషి రాకపోయినా అంటే మీకు మెసేజ్ అయినా, కాల్ అయినా ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఎందుకంటే అదే మనకి గ్రీన్ సిగ్నల్ లాంటిదనమాట. మళ్ళీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఇద్దరు వ్యక్తులు రిలేషన్లో ఉన్నప్పుడు, అంటే ప్రైమరీ రిలేషన్ కానీ, పెళ్లి రిలేషన్ కానీ ఏదైనా సరే మొదట్లో స్టార్టింగ్లో బాగానే ఉంటారు. మొదట్లో బాగానే ఉంటామంటారు కానీ సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నామంటున్నారు. తర్వాత అనుకోని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అలా మనస్పర్ధలు రావడం వల్ల ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి నన్ను వదిలిపెట్టేశారు, మాట్లాడడం లేదని అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, భార్య అయినా, భర్త అయినా ఎవరైనా కానివ్వండి, వారందరూ కూడా ఇలానే బాధపడుతూ ఉంటారనమాట. బాధపడుతూ ఉండి మళ్ళీ అతనితో మాట్లాడాలి, లేదంటే ఆమెతో మాట్లాడాలి, ఆమెతో ఇలా జీవితాంతం కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు కఠినంగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మీ దరికి చేరుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ పరిహారం కనుక చేసుకున్నారంటే 24 గంటల్లో మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పరిహారం అనేది రాత్రి మీరు పడుకునే ముందే చేయాలన్నమాట. మీరు రాత్రి చేసి పడుకున్నారంటే ఉదయానికల్లా ఆ వ్యక్తి నుంచి మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే మనిషి కూడా నేరుగా రావచ్చు మీకు దగ్గరలో. ఎందుకంటే ఒక రిలేషన్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు మానసికంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముందుగా అలాంటి వారు చేసే పని ఏంటంటే, వాళ్ళు నెంబర్స్ బ్లాక్ చేయడం, లేదంటే వాట్సాప్ బ్లాక్ చేయడం. ఇలా మీరు ఎక్కడైతే మాట్లాడుతూ వీలు ఉంటుందో అక్కడ మీ మెసేజ్లు కూడా అన్నీ కూడా బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని ఏడిపిస్తూనే బాధ పెడుతూ ఉంటారనమాట. వారు అటువైపు మానసిక ఆనందం పొందుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మానసికంగా ఎదుటి వ్యక్తిని ఎలా చంపాలి అన్న దాంట్లో PhD చేస్తూ ఉంటారు. అంటే మన శరీరంపై ఎక్కడైనా గాయమైతే మానిపోతుందేమో కానీ వారు మన మనసుకే గాయం చేయాలని చూస్తారన్నమాట. అయితే అలా గాయం చేసిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, మనకి నచ్చిన వాళ్ళు మాత్రమే మన మనసుని గాయం చేసి వెళ్ళిపోగలరు. ఆ దెబ్బకి ప్రాణాలు సైతం వదిలేయాలని అనిపిస్తుంది ఆ సమయంలో. అలాంటి దెబ్బ కొడతారనమాట. ప్రతి క్షణం కూడా చచ్చి బ్రతుకుతూ ఉంటాము. మన మనసులో అంటే మీ మీద మిస్అండర్స్టాండింగ్ పోయి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అర్థం కావాలంటే మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేస్తూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. 24 గంటల్లో మీ ప్రేమను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీరు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు భోజనం చేశాక అన్ని పనులు ముగించేసి పడుకోవడం ఒక్కటే మిగిలి ఉంది అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇది ఇలా చేశాక మళ్ళీ ఆ పని ఈ పని చేయడానికి వెళ్ళకూడదు. ఈ పరిహారం కావాల్సింది ఒక వైట్ పేపర్ని తీసుకోండి. తెల్లని పేపరు, దాని మీద రాతలు గీతలు ఏమీ లేకుండా క్లియర్గా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోవాలన్నమాట. అయితే ఆ వైట్ పేపర్ మీద ఇలా రాయాల్సి ఉంటుంది. అదేంటంటే, ఓం వాసుదేవాయ అని దేవుడి పేరు రాయాల్సి ఉంటుంది. ఆ పక్కన మీ కోరుకున్న వ్యక్తి, మీతో కలిసి ఉండాలనుకున్న వ్యక్తి పేరు రాయాలి. ఆ పక్కన ఓం ఫట్ కురు కురు స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి.
ఓం వాసు అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఓం వాసుదేవాయ నమః అని రాసి ఆ పక్కన ఏం చేస్తారంటే మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయాలి. ఆ పక్కన ఓం ఫట్ కురు కురు స్వాహ అని ఇలా రాయాలి. అయితే ఇలా ఇంక చేసిన తర్వాత ఇదనేది మీరు నమ్మకంతో చేసుకోవాలి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తారనమాట. అయితే ఓం వాసుదేవాయని భగవంతుని తలుచుకుంటూ మీరు కోరుకున్న వ్యక్తిని మీరు పేరు రాసుకున్నారు కాబట్టి ఆ తర్వాత ఓం ఫట్ కురు కురు స్వాహ అంటే ఈ వ్యక్తి నాకు వశం అవ్వాలి, నా దగ్గరకు రావాలి, వాళ్ళు మళ్ళీ నన్ను అర్థం చేసుకొని ముందులా నాతో కలిసి ఉండాలని మీరు కోరుకున్నట్టు అనమాట. ఈ అర్థం అనమాట. ఇలా మీరు ఈ తెల్ల కాగితం మీరు రాసుకున్నాక ఏం చేస్తారంటే ఆ తెల్ల కాగితాన్ని అంటే ఆ వైట్ పేపర్ని చక్కగా మడత పెట్టేసి ఫోల్డ్ చేసేసి మీరు పడుకునే దిండి కింద పెట్టుకుని పడుకోండి. మీరు ఈ పరిహారం చేశాక ఏ పని చేయడానికి వీలులేదు. ఖచ్చితంగా మీరు దిండి కింద పెట్టుకుని పడుకోవాల్సిందే. ఇలా ఈ పేపర్ని దిండి కింద పెట్టే ముందు మీ చేతుల్లోకి తీసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే ఈ పేపర్ని మీ చేతులు పట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించండి. ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి మళ్ళీ మా దగ్గరికి రావాలి, మాతో ప్రేమగా ఉండాలి, తనతో జీవితాంతం సంతోషంగా గడపాలి అని మీకు ఏదైతే మనసులో ఆ వ్యక్తి మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవి ఆ చేతులతో మీరు పేపర్ను పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఇంతకు ముందు జరిగిన పొరపాట్లు మళ్ళీ మా జీవితంలో జరగకూడదు, నన్ను తను అర్థం చేసుకోవాలని ఇలా కోరుకోండి. ఇలా కోరికను చెప్పుకున్న తర్వాత అంటే సంకల్పం చెప్పుకున్నాక దిండి కింద పెట్టి పడుకోండి. మీరు ఈ పరిహారం నమ్మకంతో ప్రశాంతమైన మనసుతో చేయండి. మనసులో ఎలాంటి సందేహాలు కూడా పెట్టుకోవద్దు. అనుమానం లేకుండానే క్లియర్గా చేస్తే క్లియర్గా జరుగుతుందనే నమ్మకంతో చేయండి. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ వైబ్రేషన్స్లు మీలో రిలీజ్ అవుతాయి కాబట్టి అనుమానంతో చేసే పరిహారం ఎప్పటికీ ఫలించదు. ఇలా పడుకున్నాక తల క్రింద పట్టుకుని పడుకున్నాక ఉదయం లేవగానే ఎవరు చూడకుండా సింక్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోల్డ్ చేసిన పేపర్ ఏదైతే ఉందో ఏదైతే పెట్టుకున్నారో ఆ పేపర్ని ఓపెన్ చేసి ఒక అగ్గిపుల్లతో ఆ పేపర్ని కాల్చేయండి. ఇలా వెలిగించాక ఆ కాగితం మొత్తం బూడిద అయిపోయేంత వరకు కాల్చేయండి. అలా కాల్చేశాక సింక్లో దాని మీద నీళ్ళు కొట్టేయండి. బూడిదలాగా అవుతున్నది అంతా కూడా నెగిటివిటీ అంతా కూడా మాడి మసైపోతుందన్నమాట. ఎందుకంటే ఈ బూడిదని ఎవరు తొక్కకూడదు కాబట్టి మనకి ఈ సింక్లో వేసి వాటర్ అనేది కొట్టేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు మారి తీరుతారు. మీ గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతారు. మళ్ళీ మీరు కావాలనుకునే వారి మనసు కనిపిస్తుందన్నమాట. మీ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. వాళ్ళు మీ గురించి మంచిగా పాజిటివ్గా ఆలోచించడానికి ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.